have been laid on the table of the House. జీవో నెంబర్ 4 మరియు 47 డిఎస్సి 2025 నిర్వహణ నియామకాలపై చర్చించాలని సభ్యులు శ్రీమతి టి కల్పలత, శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి, శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ బిల్స్ క్వశ్చన్ నంబర్ 14454 కొలుసు పార్థసారథి గారు. ఏ ప్రశ్నకు సమాధానం 2025-26 నానా వినండి. మీరు 3 రోజుల నుంచి ఇదే ఇస్తా ఉన్నారు. తిరస్కరించిన తర్వాత మళ్ళీ దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. 4 రోజులు అసెంబ్లీ సమావేశం అధ్యక్ష, 3 రోజులు ఇట్లా డిస్టర్బ్ చేస్తే సస్పెండ్ చేసి బయట పంపించండి. అంతేగాని దీన్ని 4 రోజులు కంటిన్యూ చేస్తే ఇక సెషన్స్ నడలేదు అధ్యక్ష. ముందు హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష ఉన్నది 4 రోజులు. 4 రోజుల్లో అన్ని 4 రోజులు ఈ విధంగా చేసి హౌస్ ని హైజాక్ చేస్తే ఇదేం విధానం అధ్యక్ష? ఏమండి ఎందుకు చెప్తారు మీరు కామ కూర్చుంటే కదా. ప్లీజ్ వాయిదా తీర్మానం అలౌ చేయలేదు. మీరు దయచేసి కూర్చోవాలి, సభా మర్యాద పాటించండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. ఏదైనా ఉంటే మీరు సీట్లో మాట్లాడితే వింటాను. అధ్యక్ష దయచేసి సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చేయండి, గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏ ప్రొసీజర్ ఫాలో మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు. ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. అధ్యక్ష
నేను అన్నది ఏంటి, సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజరు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. అధ్యక్ష ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి మిమ్మల్ని మీరు అక్కడ వాళ్ళని అలౌ చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. రాజ్యాంగ